మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అనేది చాలా అవసరం, మీ అందరికీ చాలా అవసరం. మెయిన్ గుర్తుపెట్టుకోండి, పల్లెటూరు వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు ఇప్పుడు. ఈ జనరేషన్లో నీ ఫ్రెండ్, నువ్వు ఇక్కడ ఉంటావు, చదువుకుంటుంటావు, నీకన్నా మంచి డ్రెస్ వేసుకుంటాడు, వాడు గొర్రెలు మెప్పుతుండొచ్చు, వ్యవసాయం చేస్తుండొచ్చు, ఎలా ఉండొచ్చు, అప్డేట్ అవుతున్నాడు. వాడు నీకన్నా మంచి పని కొనుక్కుంటాడు, అప్డేట్ అవుతున్నాడు అని అర్థం. నీకన్నా మంచి స్కిల్ ఉంది, టౌన్కి వెళ్తే ఎలా ఉండాలని వానికి తెలుసు. వాడు కూరగాయలని, బెండకాయలని, బీరకాయలని వేసుకుపోతుంటాడు. బెండకాయలు, బీరకాయలు, సోలేకాయలని అమ్ముతుంటుంటారు చాలామంది. ఇంతకుముందు అరుచుకుంటూ పోయేది, గంపలు ఎత్తుకొని అరిసి గొంతు పోయేది. ఇప్పుడు మైకులు వచ్చినాయి లేదా సాఫ్ట్గా, పాత సామాన్లు కొంటాం, ఇనప సామాన్లు కొంటామని అరుచుకుంటూ వస్తుంటారు మైక్లో. అంటే వాడు అప్డేట్ అయినాడు. ఒక కూరగాయలు అమ్మే వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, హోటల్ పెట్టిన వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. అందరూ వాళ్ళు వీళ్ళు అప్డేట్ అవుతుంటే స్టూడెంట్ పాడైపోతున్నారు. చూడండి, స్టూడెంట్ అప్డేట్ అవ్వడం లేదు, అందుకే ఉద్యోగాలు రావడం లేదు. చాలామందికి స్కిల్ పెంచుకోవాలంటే అప్డేటెడ్గా ఉండాలి. ఏం వస్తాయి, బుక్ మొత్తం ఇట్లా చదువుతుంటారు చాలామంది, ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయని చెప్పేసి. అప్డేటెడ్ అంటే ప్రీవియస్ ఏమి ఇస్తున్నాడు, ఒక 3 years నుంచి ఏమి ఇస్తున్నాడు క్వశ్చన్స్, రిపీటెడ్ ఏమున్నాయి, షార్ప్గా అప్డేటెడ్గా చదివితే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మనం అప్డేట్ అవుదామా, అట్లాగే ఆగిపోదామా? అప్డేట్ అవుదాం సార్. మనం పోటీ పడదామా, అట్లాగే ఆగిపోదామా? పోటీ పడదాం సార్. సో పల్లెటూరు వాళ్ళు అందరూ అప్డేట్ అవుతున్నప్పుడు స్టూడెంట్ ఇంకా ఎంత అప్డేట్ అవ్వాలో మీకు తెలుసు. చాలా అవ్వాలి సార్. అప్డేట్ అవుదామా, అట్లా ఆగిపోదామా? అప్డేట్ అవుదాం సార్. ఓకే, ఈ రోజు నుంచి మంచి అప్డేట్గా ఉంటారు కదా? ఎస్ సార్. అప్ టు డేట్ తెలుసుకుంటారు కదా ఏం జరుగుతున్నాయి అనేది. ఎస్ సార్. అప్డేట్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్లో కాదు, సొసైటీలో కానీ ఎక్కడ పోయినా నిన్ను నువ్వు అప్డేట్ చేసుకుంటూ ఉండాలా. అర్థమైందా? అప్డేట్ అవుతారా సార్? అట్లే